హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వాళ్ళు వచ్చేసి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో అందరికీ గుడ్ మార్నింగ్. అంటే మార్నింగ్ ట్రైన్లోనే నేను మీకు వీడియో అనేది స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇంకా ఫ్యూ మినిట్స్లోనే నేను ట్రైన్ అనేది దిగిపోతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఫైనల్గా అయితే నేను 3 స్టేట్స్ దాటేసి 4th స్టేట్ ఎంటర్ అయిపోయాను. అంటే ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ దాటి నేను వచ్చేసి యూపీకి వచ్చేసాను. యూపీలో కాశీ. సో ఫైనల్గా అయితే కాశీ అనేది రీచ్ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి గంగానది బ్రిడ్జ్ ఉంటుంది కదా. సో గంగానది బ్రిడ్జ్ అంటే మనకి ట్రైన్ గంగానది కాశీ ఇటుపక్క నుండి కాశీకి వెళ్ళే వే అంటే ఇది. సో చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 7 ఎంతో అయిందండి. సో 7 అయినా మంచు అన్నది అస్సలు, అంటే ఎండ అనేది అస్సలు లేదు, మంచు ఫుల్గానా. సో ఇటుపక్క వచ్చేసి మనకి ఇక్కడ నుండి కాశీ అనేది స్టార్ట్ అవుతుందండి. మీకు ఆల్రెడీ అటుపక్క చిన్నది అంటే లైట్గా ఎర్లీ మార్నింగ్ కదా, ఈవినింగ్ టైంలో అయితే నేను కంపల్సరీ షేర్ చేస్తాను. అంటే లైటింగ్స్ తోటి నేను ఎలాగా అనేది రిటర్న్లో నేను మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇలాగా నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో కాశీ అయితే వెళ్ళిపోయాము. దీనికి వచ్చేసి ఎప్పుడు నేను ఒరిస్సాలోని అంటే భువనేశ్వర్లోని మీకు స్టాప్ చేశాను కదా. భువనేశ్వర్ నుండి మేము ట్రైన్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. అంటే బ్రేక్ జర్నీ టికెట్ అన్నాను కదా. సో వైజాగ్ నుండి మేము భువనేశ్వర్ వెళ్ళాం. భువనేశ్వర్ నుండి కాశీకి చేయించుకున్నామండి. కాశీ నుండి ఇంకా రిటర్న్ వచ్చేసి అలా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది. సో ప్రెజెంట్ అయితే కాశీ గంగా నది అనేది చూసారా ఎంత బాగుందో. నాకైతే ఇక్కడే వ్యూ అనేది చాలా నచ్చింది. కానీ చలి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. అంటే ఎప్పుడంటే ఈ సీజన్లో వెళ్ళకూడదు, అంటే చాలా చలిగా ఉంటుంది. అండ్ వాటర్ అయితే మాత్రం బాబోయ్ ఐస్ కూడా అంత దారుణంగా అనిపించింది. అండ్ ట్రైన్లో అయితే మేము అస్సలు ఉండలేకపోయాము. సో ఇదే మీకు అందరికీ చూపిస్తున్నాను. ఇదే గంగా అనేది. నేను అనుకున్నాను ఫస్ట్ అయితే ఏంటిది ఘాట్లలాగా లేదు, అసలు ఏంటి లేదు అంటే అప్పుడు హరీష్ చెప్తున్నాడు ఇదే ఘాట్లు, ఇదే గంగా అనేది, ఇదే ఇక్కడే మనము రెగ్యులర్గా ఉండి చేసేవన్నీ ఇక్కడే చేస్తారు. అదిగా అవన్నీ చూసావా స్నవాలు అవి కాలుస్తారు కదా, అది ఇది అని అన్నీ వాడు చెప్తున్నాడు. నాకు కూడా అంత ఐడియా లేదు, అంటే అంత కనబడలేదు మంచు వల్ల ఏంటి అనేది. సో ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చేసి కాశీ అనేది స్టేషన్ అనేది కూడా వచ్చేసింది. కానీ మేము ఇక్కడ వచ్చేసి కాశీ స్టేషన్లో అయితే దిగమండి. ఎందుకంటే మెయిన్ మేము వచ్చేసి వెళ్ళాల్సింది అంటే వారణాసి జంక్షన్. వారణాసి అనేది మెయిన్ సిటీ అండి. సో చాలామంది తెలియక అక్కడ కాశీలోనే దిగిపోతారు. సో ఇది వచ్చేసి నార్మల్ స్టేషనే. ఇక్కడ ఏంటి మీకు టెంపుల్ అనేది చాలా దూరము. మీరు ఎవరైనా వెకేషన్ అంటే ఈ టైంలోనే వెళ్ళాలి అనుకున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళాలంటే ఇక్కడ అయితే అస్సలు దిగకండి. ఎందుకంటే కాశీ నుండి అంటే ఈ కాశీ స్టేషన్ నుండి మనం కాశీ విశ్వేశ్వర టెంపుల్కి మనం ఏదైనా తీసుకున్నా అంటే చాలామంది ఇక్కడ లోకల్ ఎక్కడైనా దిగిపోయి ఇదే కాశీ స్టేషన్ అనుకుని తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి నేను మెయిన్గా చెప్తున్నాను. అండ్ వారణాసి జంక్షన్ దిగారంటే మీకు అన్నింటికి సెంటర్ అండి. సో చాలా బాగుంటుంది. మనం ఏమైనా రూమ్స్కి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు అంటే ఫస్ట్ టైం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే ఇది వచ్చేసి అసలు తెలియదని నేను చెప్తున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి కాశీ స్టేషన్ అనేది వచ్చేసింది. సో ఇక్కడైతే మేము కాసేపు అంటే ఒక 5 minutes అలా వెయిట్ చేసాము. ఎందుకంటే సిగ్నల్ రాలేదు కాబట్టి ట్రైన్ అనేది ఇక్కడ ఆగిపోయింది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను మీకు చూపిస్తుంది ఏంటంటే ఇది బ్రిడ్జ్ అండి. అంటే రైల్వే ప్లాట్ఫామ్కి అటు బ్రిడ్జ్ ఎలాగున్నదో చూసారు. చాలా నేను వింతగా అనిపించింది నాకైతే. సో వింత మీకు కూడా షేర్ చేయాలనిపించి చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. అంటే కిందనే మనకి పైన ట్రైన్ ట్రాక్ ఉంది, కిందన వచ్చేసి బ్రిడ్జ్. సో ఇది ఇక్కడైతే మనకి ఉంది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే అది వచ్చేసి నేషనల్ హైవే అంటండి. హైవే ఏదో నాకు అంత ఐడియా తెలీదు. అంటే మెయిన్ ఊర్లోకి వెళ్ళేది వచ్చేది వే ఉంటుందంట కదా. సో ఎట్ సైడ్ నుండి వే అన్న ఇదే ఊరు నుండి వెళ్తారంటే. సో చాలా బాగుంది. ఇక్కడ అందరం దిగారు కానీ నన్ను దింపలేదు. ఎందుకంటే చందు చెప్తున్నాడు ఇది ఏంటంటే బ్రిడ్జ్ అక్క అని అడుగుతుంది. ఏట్రా అది కింద నుండి ఏమైనా సైడ్కి రోడ్డు ఉంది ఇటు ఉందా అంటే లేదక్క కింద నుండి బ్రిడ్జ్ అని చెప్తున్నాడండి. సో అంత క్లారిటీ నాకు నిజంగా చెప్తున్నాను. ఒక్క 1 day బస్ జర్నీకే నేను అంత వీక్ అయిపోయానంటే మొత్తం టూర్ అంతా ఎలా తిరిగాను ఎలా స్పెండ్ చేశాను అనేది మీకే తెలుస్తుంది. సో అంతగా మొఖం అనేది అయిపోయింది. సో మీకు దగ్గర నుండి చూపిస్తానంటే సరే అయితే వెళ్ళి తీసుకెళ్ళాడు, క్యాబ్ తీసుకెళ్ళి మొత్తం చూపించడానికి. మా ట్రైన్ కూడా చూపిస్తున్నాము. సో ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది. అంటే నేను పెద్ద ఏం షేర్ చేయలేదు. ఇక్కడ నేను దిగుతానన్నా కూడా నేను దిగేవారు. మాస్క్ అయితే మేము అస్సలు తీయలేదండి. ఎందుకంటే కరోనా స్టార్టింగ్ స్టేజ్లో ఉందని తెలుసు. అంటే అప్పుడు మేము వెళ్ళేసరికి కరోనా అంత ఏం లేదు. ఇప్పుడైతే బాగా రీజ్ అయిపోయింది కదా. 1 monthలో డిఫరెన్స్ చూసారు ఎంత ఎక్కువగా అయిపోయిందో. అదే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అండి. సో చాలా జాగ్రత్తగా అన్నీ పట్టుకొని ప్రికాషన్స్ వేసుకొని వెళ్ళాము. సో ఫైనల్గా అయితే కాశీ అనేది కూడా చూసి వచ్చేసామండి. ఇంకా లాస్ట్ ఫైనల్ డ్రీమ్ అంటే చాలామందికి అనిపిస్తుంది కాశీ వెళ్తే ఈ ఏజ్లో వెళ్ళలేదు అని. సో ఇక్కడైతే సెల్ఫీ ఫోటో
నార్మల్ సెల్ఫీ తీసుకుందా అని ఫోటో తీసుకుంటే వీడియో క్యామ్ ఓపెన్ అయిపోయింది, ఇంకా అది కూడా నేను యాడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను కాశీ స్టేషన్ నుండి ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా స్లోగా వెళ్తుంది. ఎంత స్లోగా వెళ్తుందంటే మీకు ఇక్కడ వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, సో అందుకనే మీకు ఇంత ఫాస్ట్గా అనిపిస్తుంది. అంటే నేను స్పీడప్ చేశాను, ఎందుకంటే మీకు ఇంక ఇందులో ఏముండదు, నేను నార్మల్ సిటీ చూపిస్తాము అనుకొని తీసాను. కానీ సిటీ అంటే ఎక్కువ ఏం పెద్ద డెవలప్మెంట్ అనేది ఏమి ఉండదండి. అంటే ఒక చిన్న చిన్న పల్లెటూరులాగే ఉంటుంది. మెయిన్ సిటీ సెంటర్ అంటే మనకి వారణాసిలోనే ఉంటుంది. కాశీలో అంటే ఎక్కువ ఏమి ఉండదు. టెంపుల్ అనేది ఒకటే. ఇప్పుడు మేము వెళ్ళే టైం ఏంటంటే అప్పుడే నరేంద్ర మోడీ అంటే ప్రైమ్ మినిస్టర్ చేత టెంపుల్ అనేది 4 గేట్స్ ఓపెన్ చేశారు కదా, సో అది ఓపెనింగ్ మేము వెళ్ళే టైం. సో ఫుల్ లైటింగ్స్ పెట్టేసి చాలా బాగుంది అప్పుడైతే మేము వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ చూసారా మీరు ఏరియా అంటే ఇంత అంటే మన సైడ్ ఉన్నంతగా ఉండదు ఇక్కడ. సో ఫైనల్గా అయితే ఇంకా వారణాసి వచ్చేసాము. ఇంకా వారణాసి ఇంకా 2 minutesలో ఇంకా ట్రైన్ అనేది దిగిపోతామండి. ఇంకా మొత్తం ఇంకా చూపిస్తున్నాను. వారణాసికి స్టార్టింగే మీరు ఎప్పుడైనా కాశీ అనేది వెళ్తే ముందుగా మీరు ఏదైనా అంటే అకామిడేషన్ కోసం అని దేనికోసమైనా ఎంత ఛార్జెస్ అవుతుంది ఇంత అవుతుంది అని ముందు నుండి మీరు ప్లాన్ చేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ చాలా మోసం ఉంటుందండి. తెలియని వాళ్ళకైతే ఉంటుంది, కొంతమంది టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తారు. సో అలాంటి వాళ్ళతో వెళ్ళినా పర్లేదు. మీరు ఓన్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఎవరో ఒకరిని డిసిజన్ అడిగే, అంటే వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటి అనేది ఫస్ట్ టైం కానీ వెళ్తే మాత్రం చాలా ఇదిగా అయిపోతారండి. అంత ఇదిగా ఉంటారు అక్కడ, అంటే మోసం ఎక్కువగా ఉంటుంది అని అంటారు. అండ్ మమ్మీ వాళ్ళకి తెలుసు కదా, అమ్మ వాళ్ళు వచ్చేసి దగ్గర 20 times 30 times వెళ్ళారంట. వాళ్ళకి తెలుసు, అందుకని అక్కడ అన్నీ రెగ్యులర్గా తెలుసు. అక్కడ రూమ్స్ కూడా అంటే గెస్ట్ హౌస్ టైప్లో ఉంటుంది. ఇంకా మేమే వెళ్ళి అక్కడ ఇంట్లో ఎలా ఉంటామో అలాగే ఉండేవాళ్ళమే, అంటే కుక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. రోజు దేవుడికి నైవేద్యం చేసి ఉన్నాయి. సో అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే మీకు కంపల్సరీ అవన్నీ నేను షేర్ చేస్తాను, మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది. సో ప్రెజెంట్ అయితే నేను కాశీ అంటే భువనేశ్వర్ నుండి కాశీ ట్రిప్ అనేది అంటే ఎలా రీచ్ అయ్యాము ఏంటి అనేది చెప్తాను. అండ్ ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాం కదా ఇంటి దగ్గర నుండి. భువనేశ్వర్లో కూడా ఇంకా బయట ఏం వెళ్ళలేదు, అంటే ఇంకా కరోనాది భువనేశ్వర్లో మెయిన్, ఒరిస్సాలో ఎక్కువ ఉందని ఇంకా బయటికి ఇంకా ఫుడ్కి కానీ దేనికి వెళ్ళలేదు. ఇంక ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే మేము వారణాసి దిగినా కూడా మాకు ఫుడ్ అనేది ఉండేలాగా అంత ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. కానీ వారణాసి దిగేసరికి ఇంకా చపాతీ చేశారు కానీ ఇంకెవరు అది తినలేదు. ఇంకా బయట ఎవరైనా అంటే ఫుడ్ లేని వాళ్ళు అలాంటి హెల్ప్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసారండి. ఇంకా అంటే నార్మల్గా ఏంటంటే అల్లం పచ్చడి అదిని చేసుకుని వచ్చారు. అంటే యోక్షి ఉంది కదా, చిన్నపిల్లలు బ్రెడ్ ఇవన్నీ జామ్ ఇవన్నీ పట్టుకున్నాము, ఎందుకైనా మంచిది పిల్లలు కదా అని. సో ఫైనల్గా అయితే ట్రైన్ చూసారు ఎంత స్లోగా వెళ్తుందో. సో మెయిన్ స్టేషన్ వారణాసి జంక్షన్ అనేది వచ్చేసామండి. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా దిగిపోయాము, ఎందుకంటే ఇక్కడ నుండి ఇంకా ఇదేదో ఊరెళ్తుంది. నాకు అంతగా అంటే అప్పుడు ఏదో మర్చిపోయాను. సో గుర్తుంది అనుకుంటాను కానీ మర్చిపోతాను చాలా విషయాలు. చాలా ఇప్పుడు అంటే ఈజీగా చెప్పేస్తున్నాను, మర్చిపోయానని ఇంకా 5 minutes టైం. సో ఎవరైనా కావాలంటే ఇక్కడ మీకు మనకి వైజాగ్ నుండి డైరెక్ట్ కాశీ ఉన్నాయండి. మనకి వచ్చేసి 2 days అనేది జర్నీ అని పడిపోతుంది. సో 2 days మనం అనిపిస్తుంది. సో ఇలా అంటే మనకి రిగినట్టు ఉంటుంది. ఇంకోటి కొంచెం వచ్చేసి మనకి ఈ మార్నింగ్ దిగమనుకోండి ఈవినింగ్ టైం. ఇప్పుడు చెప్తున్నాను కదా పిఎం మోడీ మేము వెళ్ళే టైంకి అయితే ఇంకా వారణాసి జంక్షన్ అనే ట్రైన్ అంటే ఏంటంటారు రైల్వే స్టేషన్ నేమ్ అయితే మార్చలేదండి, ఎందుకంటే వారణాసి జంక్షన్ అనేది తీసేసి ప్రయాగరాజ్ అనేది పెట్టారు. సో రీసెంట్గానే డిసెంబర్ 15th ఎప్పుడో దీన్ని స్టార్ట్ చేశారండి. సో మేము ఆ రోజే రిటర్న్ అయిపోయాం. సో బయటికి ఇంకా అందరం వచ్చేసాము. నేను మొత్తం మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ యోక్షి చూసారు ఎలా కూర్చుందో. యోక్షికి ఏంటంటే ఓపిక లేదంటే, ఎందుకంటే రాత్రి ట్రైన్లో ఎక్కువగా పడుకోబుద్ధి వేయలేదంట, నిద్ర రాలేదంట. ఇంకా మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము వెహికల్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నామండి. అంటే నార్మల్ మమ్మీ వాళ్ళు 20-30 times అలా వచ్చేవారు, అంటే ఇయర్కి ఒకసారి ట్వైస్ అలా వచ్చి ఉండేవారు. కాబట్టి కాల్ చేసేస్తే ఇంకా ఉండే రూమ్స్ అవి బుక్ చేసి వెహికల్ అనేది పంపించేస్తారు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యోక్షిని చూపించాను కదా, ఎలా కనపడుతుందంటే చాలా క్యూట్గా కనపడుతుందండి, నడిచి ఓపిక లేక అన్నీ. సో ఇలాగా 2 vehicles అనేది పంపించారు, అంటే వాళ్ళే గెస్ట్ హౌస్ వాళ్ళే. సో ఇంకా మేము బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళదే మొత్తం అంతా ఛార్జెస్ ఎంత అయ్యాయి ఏంటనేది నాకు తెలీదు. నేను లాస్ట్లో ఫైనల్గా అయితే నాకు రూమ్ ఛార్జెస్ ఎంత అయ్యాయో అవన్నీ నేను మొత్తం క్లారిటీగా అడిగి కనుక్కొని నేను మీకు చెప్తానండి. సో ప్రెజెంట్ అయితే ఇంకా వెహికల్స్ నుండి రూమ్కి వెళ్ళిపోతున్నాము.
సో రూమ్కి వెళ్ళాక నేను మీకు చూపిస్తానండి, అంటే మధ్యలోనే వే అనేది నేను చూపిస్తాను అన్నాక సిటీ అంతా ఎలా ఉంటుంది ఏంటనేది. సో సిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అయితే ఇంక ఇప్పుడు వచ్చేసి మేము స్టార్ట్ అయిపోతున్నామండి. ఫైనల్గా అయితే మీకు వచ్చేసి నేను రైల్వే స్టేషన్ అనేది చూపిస్తున్నాను. అంటే బిఫోర్ ప్రయాగరాజ్కి, వారణాసి నుండి ప్రయాగరాజ్ మార్గం ఉందండి. టైం వచ్చేసి చూసారు కదా, అది లాంగ్ టైం అండి. అంటే అప్పుడు క్లాక్ అనేది తిరగట్లేదు, అప్పుడు టైం వచ్చేసి 10 అయిపోయింది. మేము ఇంకా రూమ్కి వెళ్ళి అన్నీ చేసేసుకునేసరికి ఇంకా బయట అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఎర్లీ మార్నింగ్ అండ్ వాళ్ళకైతే అప్పుడే స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళకి ఏంటంటే మంచు పడుతుంది కదా, కొంచెం చాలా చల్లగా ఉంది కదా, వాళ్ళకి టైమింగ్స్ అనేది కొంచెం చేంజ్ చేస్తారంట. అంటే స్కూల్ టైమింగ్స్ అవిని కొంచెం 9:30 అలా పెడుతున్నారు. ఇంకా వెళ్ళే వే అంతా చాలా బాగుంటుంది. నీకు ఇందాక చూపించిందంటే సిటీ అవుట్స్కట్స్, అంటే సిటీ అవుట్స్కట్స్ అంటే అవుట్స్కట్స్ కాదు, అది మనకి ఎక్కడ వచ్చేసి కనబడదు. ఓన్లీ వెళ్ళే ట్రైన్ వే అంటే మెయిన్గా అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కువగా ఉన్నాం కదా, మనం టూరిస్ట్ లాగే వచ్చి వెళ్ళిపోతాం కాబట్టి మనకి అంతగా ఉంది. కానీ ఇదైతే చాలా బాగుంటుంది. కొంతమంది అంటారు చూసారా, పాత ఊరు అంటారు. పాత ఊరు అనేది అది, కొత్త ఊరు అనేది ఇప్పుడు ఇది. సో మెయిన్గా అయితే ఇక్కడే మొత్తం అంతా చాలా బాగుంటుంది వారణాసి సిటీ అయితే. ఇంకా టెంపుల్ అయితే రీసెంట్గా డెవలప్ చేశారు కాబట్టి టెంపుల్ అయితే అంటే లోపలికి క్యామ్ అనేది అలౌ చేయలేదు అసలు. మన దగ్గర వచ్చేసి పెన్ను, బెల్ట్, అసలు వాలెట్ కూడా అలౌ చేయరండి. చిన్నది ఏది కూడా అలౌ చేయరు. చాలా హై సెక్యూరిటీగా ఉంది అండ్ చాలా డెవలప్ చేశారు. ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్ది మార్కెట్ చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ మెయిన్గా నాకు వెజిటేబుల్ మార్కెట్లో అయితే నేను 2-3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చూశానండి. నేను ఎప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి బ్రింజాల్ అంటే వంకాయ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది, లేదంటే పర్పుల్ కలర్ ఆ టైప్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే వైట్ కలర్లో కూడా దొరికిందండి. చాలా బాగుంది. నేను పచ్చిదే తిని టేస్ట్ చేశాను, నాకు అంత బాగా నచ్చింది. అంటే కాసేపు ఆగి వెళ్దాం అనుకున్నాను కానీ అప్పటికే టైం అయిపోయింది. సో చాలా చవక. ఇంకా చూసారు కదా, ఇదంతా హోల్సేల్ మార్కెట్ అంట. అప్పటికప్పటికే తెస్తారంటే అప్పటికప్పటికే మనం ఎవరైనా చిన్న వాళ్ళు కొనుక్కోవాలంటే ఇలాగే వచ్చి కొనుక్కొని వెళ్తారు. సో అందుకనే ట్రాఫిక్ వల్ల ఆగాను. కానీ ఆగి దిగుదాం అనే టైంకి ఇంకా ఎందుకులే సరే మూవ్ అయిపోదాం అనుకున్నాము. ఇంకా అంటే అక్కడ మాకు టైం అయిపోతుంది, ఎందుకంటే మేము వెళ్ళిన వెంటనే గంగా నదిలోనే స్నానం చేయాలని మమ్మీ చెప్పింది. సో వెళ్ళాక ఇంకా చేయాలి కదా, ఇంకా టైం అయిపోతుంది. టిఫిన్ కూడా వెళ్ళలేదు, నైట్ తిని పడుకున్నాము. ఇంకా మార్నింగ్ దిగేసరికి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకేం చేయలేదు కదా. సో అందుకని ఇంకా వెంటనే రూమ్కి వెళ్తే ఫ్రెష్ అయ్యి ఇంకా వెళ్ళి స్నానం చేసేసి కొంచెం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాక అప్పుడు రెస్ట్ తీసుకుందరు కొంతసేపు అన్నారు. ఇంకా అలాగే ఉంటుందని ఇంకా వెళ్ళిపోయి ఇంక ఫాస్ట్లో ఇంకా ఆగి ఇంకెందుకులేని సరే. తర్వాత ఇంకా నేను కాశీలోని అంటే స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు నేను కంపల్సరీ కాయగూరల మార్కెట్కి వెళ్తానండి. వెళ్ళేటప్పుడు మీకు కంపల్సరీ వీడియో అనేది షేర్ చేస్తాను. సో అప్కమింగ్ బ్లాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎవరు అస్సలు మిస్ అవ్వకండి. నేను ఈ వీడియో అంతా నేను వెహికల్లో నేను వెళ్ళేటప్పుడు తీశాను. అంటే మెయిన్ మనకి కాశీ ఏంటంటే క్లాత్ మార్కెట్ అనేది చాలా బాగుంటుంది మార్కెటింగ్ వేలో. నేను చాలా మటుకు నేను కాశీ అంతా ఇలా వెహికల్లో వెళ్ళేటప్పుడే నేను మీకు షూట్ చేశానండి. అంతే, నాతో పాటు మీరు కూడా చూస్తారు. అంటే కొంచెం ఎలా ఉంటుంది ఏంటి అనేది బాగుంటుంది. కాశీ వెళ్ళాలంటే చాలా బాగుంటుంది, వెళ్ళే వాళ్ళకి ఒకసారైనా వెళ్ళాలి అనిపిస్తుంది. సో మొన్న మేము వెళ్ళాం కదా, వెళ్ళేసరికి బా అంటే అన్నీ అడుగుతుంది. అంటే కాశీ వెళ్దాం బా అని అడుగుతుంది. అమ్మ అన్నారు.
సో చూడాలి యోక్ష బాగా మేము ఆడుకోవడానికి. అసలు నేనైతే వెళ్ళేప్పుడు అంటే చాలామంది అనుకుంటాం అన్ని సవాలు అవి కాల్చడం అవన్నీ ఉంటాయి, చూసిన పిల్లలు వాళ్ళు వెళ్తారు. కానీ పిల్లలు లాంటి వెళ్ళాక నాకు కొంచెం ఏమంటే అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చాను పక్కన వాళ్ళు ఏడ్చారంటే నేను వెంటనే నాకు ఒక 2 డేస్లోనే జ్వరం వచ్చేసింది. జ్వరం ఇంకా కాజీలని ఇంక జ్వరం అంటే సెకండ్ టైం వెళ్ళేటప్పుడు అలాగే ఉంటుంది, బాబు యోక్షని తీసుకెళ్తున్నాను ఏంటి అని ఒక పరిస్థితి నాకు అనిపించింది. కానీ యోక్ష అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ వచ్చేసి ఈ మార్కెట్ టిబిట్ మార్కెట్ అండి. నేను లాస్ట్లో వీడియోలో ఇంకా అప్లోడ్ చేస్తాను ఇవన్నీ. నేను నార్మల్గా అయితే ఇలాగ వెళ్ళే వేలోనే ఇంకా రూమ్కి వెళ్తే వే నేను చూపించడానికి ఇలా మొత్తం షాపింగ్ మాల్స్ ఏంటంటే ఎలా ఉంటాయని తీశాను. సో నేను తీసుకున్న రూమ్ అయితే మొత్తం అన్నిటికీ సెంటర్ అండి. అంటే అటు గుడికి దగ్గరే అండ్ గంగా నదికి దగ్గరే ఇక్కడ వచ్చేసి దీనికి దగ్గరే. సో నెక్స్ట్ బ్లాగ్ అయితే కంపల్సరీ చాలా బాగుంటుంది, సో అప్కమింగ్ బ్లాగ్స్ అనేది. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఏం చేసేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే వీడియో అనేది ఫుల్గా లెంతీ అయిపోతుంది. లెంతీ అయిపోతే మీకు ఇందులో ఏమి ఉండదు. నార్మల్ నేను షాపింగ్స్ అన్నీ అవే చూపించాను. అంటే నేను భువనేశ్వర్ నుండి కాశీకి ఫైనల్గా ఎలా రీచ్ అయ్యాను ఏంటి అనేది బ్లాగ్ అండి. సో ట్రావెలింగ్ బ్లాగ్ అనుకోండి నార్మల్గానా. సో వీడియో అయితే ఇక్కడ టైం చేసేస్తున్నాను. హోప్ ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో వీడియో కానీ మీకు కానీ నచ్చితే హ్యాజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన చేసిన బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. నేను వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్, బాయ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, స్టే ఎట్ హోమ్, బాయ్.